ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. పదవి అనేది ఆ మనిషి యొక్క బాధ్యతని మరింత పెంచుతోందని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందని ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పోద్గల్కు చెందిన తోట ధర్మేందర్ ఇటీవలే ప్రదేశ్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. దీంతో ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ తో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మేందర్ గల్ఫ్ దేశాల్లో అనేక సంవత్సరాలు పనిచేశారని, అక్కడున్న తెలంగాణ కార్మికుల పక్షాన ఉద్యమాలు చేశారన్నారు. తెలంగాణ కార్మికుల హక్కుల కోసం, వేతనాల కోసం చేసిన పనులకు గుర్తింపునిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజాసేవ చేయాలన్నారు. నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగి వడ్లకొండ చంద్ర, మట్టా వెంకట్, రాజిరెడ్డి, జంగం రాజు, ఎదిమల రాజురెడ్డి, విష్ణు తదితరులు కలరు. గతంలో గల్ఫ్ బాధితులకు అనేక రకాలుగా వాళ్ళ యొక్క పరిస్థితులను, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని దగ్గర నుండి చూసి గత 20-30 సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి మరి అక్కడ కాయకష్టం చేసుకున్నటువంటి మన ఇండియా నుంచి పోయినటువంటి గల్ఫ్ బాధితులకు మరి వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అనేక సంవత్సరాలు కృషి చేసిన తోట ధర్మేందర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ పక్షాన ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులు మన ఆది శ్రీరన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరి అదేవిధంగా మహేందర్ అన్న గారికి, మరి అదే మిగతా కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ బాధితులు చాలా కష్టంలో వాళ్ళ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి ఇలా గల్ఫ్ దేశాలకు పోయి బతుకు తెరువు కోసం పోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో చాలా కార్యక్రమాలలో వేసి అక్కడ నుంచి చనిపోయినటువంటి శవం రావాలన్నా, తర్వాత వాళ్ళు పనిచేసినటువంటి పైసలు ఇప్పించాలన్నా, వాళ్ళు పూర్తి స్థాయిలో వీసా కరెక్టా కాదా అని చెప్పి తెలిసే విషయంలోనైనా అనేక కృషి చేసినటువంటి ధర్మేందర్ గారికి మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఈ యొక్క అధ్యక్ష స్థానంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గల్ఫ్ సమస్యలను తెలియజేస్తూ ఇట్లా గల్ఫ్ కుటుంబాలను మరింత ఆదుకునే దిశగా కోరాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఐ జేఏసీ సెక్రటరీగా, ఓవర్సీస్ ఇండియా ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా గల్ఫ్ సమస్యల పట్ల గల్ఫ్ కార్మికులకు అక్కడ స్టాంపింగ్ కానీ, అక్కడ జైల్లో పడ్డటువంటి గల్ఫ్ కార్మికులకు కానీ వీసా కేవలం ఇక్కడ నుంచి దేశానికి పంపించిన తర్వాత అక్కడ ఉద్యోగం లేకపోతే అక్కడ వాళ్ళ పడ్డటువంటి బాధలను వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి ఇచ్చి జైలు పడ్డలను కూడా తీసుకొచ్చి, అదేవిధంగా చనిపోయినటువంటి శవాలను కూడా ఇక్కడ పంపించే విధంగా అక్కడ ఎన్నో ఉండి సేవా కార్యక్రమాలు అందించినటువంటి మా సోదరుడు తోట ధర్మేందర్ గారు, పోద్గల్ వాస్తవ్యులు, ముస్తాబాద్ మండల వాస్తవ్యులు, ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడిగా నియమించబడ్డందుకు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించిన నియామకానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా మున్ముందు కూడా ఈ గల్ఫ్ కార్మికుల పక్షాన అక్కడ పడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన కష్టాలను తీర్చడానికి కోసం ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ ఆయనకు మరింత బాధ్యత పెరిగింది. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని నెరవేర్చే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ మేము కూడా ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ వారికి ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేటలో పంటలు పొట్టదశకు ఉన్నప్పుడు రాళ్ల వర్షం కురవకుండా ఉండడం కోసం రావి చెట్టు హనుమాన్ల ఆలయంలో ముడుపు వేయడం జరిగింది. అట్టి ముడుపును నేడు రైతుల ఆధ్వర్యంలో పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ద్వారా ముడుపును విప్పారు. త్వరగా వర్షాలు కురవాలని హనుమాన్లను రైతులు వేడుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం రైతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేపు సాయంత్రం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న బండ్ల బోనాల కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంది కిషన్, ఒగ్గు బాలరాజ్, బాలరెడ్డి, రామరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, బండారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అనే అంశంపై జిల్లాలోని వివిధ విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాంతుల మహేష్, మల్లారపు అరుణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంకురి రంజిత్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బలి ప్రవీణ్ కుమార్, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బానుతు నరేష్ నాయక్, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్, ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని, నిబంధనకు విరుద్ధంగా పాఠశాలను నడిపిస్తూ అనుమతులు లేని పాఠశాల కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయని, నిబంధనకు విరుద్ధంగా పాఠశాల ఆవరణంలోని పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, టై, బెల్ట్, ఇతర సామగ్రిని అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారు అన్నారు. ప్రతి పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులు నోటీస్ బోర్డులో పెట్టాలని, కానీ ఈ యొక్క పాఠశాల అలా చేయడం లేదని, చాలా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇంటర్నేషనల్ ప్లే స్కూల్, డీజీ, సిబిఎస్ఈ లీడ్ కరికులం పేరుతో తోక పేర్లు పెడుతూ మోసపూరిత ప్రకటన చేస్తూ విద్యార్థుల్ని, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని, ఇప్పటికీ జిల్లాలో ఈ విద్యా సంస్థల ప్రారంభంలో చాలా పాఠశాలలకు అనుమతి లేకుండా సమ్మర్ క్యాంపుల పేరిట అడ్మిషన్లు చేస్తూ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారని, జిల్లాలో ఇంత విద్యా వ్యాపారం జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని, గత 10వ తరగతి ఫలితాల్లో చాలా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వచ్చిన ఫలితాలను తారుమారుగా రాని ఫలితాలను ప్రకటించుకొని ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిత్య, రాజు, వేణు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విద్యారంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 3-4 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికి కూడా చాలా పాఠశాలకి యూనిఫామ్స్ రాలేనటువంటి పరిస్థితి ఉంది, పాఠ్య పుస్తకాలు రాలేటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరము దసరా నాటికి అన్ని పాఠశాలకు పాఠ్య పుస్తకాలు రాలే, యూనిఫామ్స్ రాలే. మరి ఈ విద్యా సంవత్సరం అయినా ప్రారంభంలోనే ప్రతి ఒక్క పాఠశాలకు కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించాల్సినటువంటి ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయాలి. మరి ప్రతి ఒక్క హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ విద్య బలోపేతం కాకపోవడానికి ఈ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి పర్యవేక్షణ ఈ జిల్లాలో లేకపోవడం, జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం, ఉన్నటువంటి 13 జిల్లాలకు గాను కేవలం 1-2 జిల్లా మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా మండలాల్లో మొత్తం కూడా ఈ రోజు పర్యవేక్షణ అనేటువంటి ఇన్ఛార్జ్ వ్యవస్థలు నడుస్తా ఉంది. మరి ఇన్ఛార్జ్ వ్యవస్థలు నడుస్తూ ఉంటే మరి ఆ మండలంలో ఉన్నటువంటి పాఠశాలను పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరని చెప్పేసి కూడా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కేటాయించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఐక్య విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసము, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను అరికట్టడం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా ఈ జిల్లాలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా అన్ని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది. మేము బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ తరంలో ఈ భవిష్యత్ తరాలకు విద్యను ఒక విలువైన ఆస్తిగా అందించే అంశం ఉన్నప్పటికీ ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తుల చేతిలో పెట్టేసి ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్థిక వనరులు సంపాదించి ఒక వ్యాపారంగా తయారు చేస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శలు తెలుపుతూ పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తుల నుంచి తొలగించి ప్రభుత్వమే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే అంశంపై వివిధ అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి పాలన చేస్తున్న అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను ఒక ఆయుధంగా అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను దాని యొక్క నాణ్యతను తొలగించుకొని ప్రైవేట్ సెక్టర్ చేతుల్లో పంపించి ప్రభుత్వ స్కూళ్ల వ్యవస్థను
దీనస్థితికి తీసుకురావడం చాలా బాధాకరంగా భావిస్తూ పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు మేకలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా గొర్రెల కాపర్లు ఒక్కసారిగా అరవడంతో దుండగులు పారిపోయారు. దేశాయిపల్లి గ్రామంలో అర్ధరాత్రి 2 మేక పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు దుండగులు. మేకల కాపర్ల బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు బత్తుల ఆంజనేయులకు చెందిన మేకల దొడ్లోకి ప్రవేశించి 2ంటిని ఎత్తుకెళ్లగా మేకలు అరవడంతో కాపర్లు నిద్రలేచి దొంగ దొంగ అని అరవడంతో వ్యక్తులు ఒక మేకను విడిచి ఒక మేకను పట్టుకెళ్లారని బాధితులు తెలిపారు. మీరు వెళ్ళిపోయినాక ఈ బొబ్బ సాలైంది, మీరు వెళ్ళిపోయినాక ఈ సాలైంది, మీరు పోయి ఇంటికాడ పడ్డాక అర్ధగంట వరకే. రాత్రి 12:30 మధ్యలో 1 మధ్యలో 12:30 మీద 1 మధ్యలో మా అందరు పండుకున్నాక వచ్చి చడకిడిచి ఒక 2 గొర్రెను పట్టుకుని పోతే మా మందక్కడ వన్నోళ్ళము దొంగలు అంటే ఇచ్చిపెట్టి ఎగబడ్డారు. కాలు కట్టి ఒకటి ఆడ వారేసారు, ఒకటి ఇచ్చిపెట్టి ఉరికొచ్చింది, వెనుకలాడికి దొరికింది. ఇప్పుడు ఒకటి వేయింది, దొరుకుతలేదు. ఇవి కథలు అయినాయి. మాకు ఇక్కడ సీసీ కెమెరాలు కావాలి ఇవ్వాలి జర ఏమో ఆధీనం లేకుంటున్నది. ఇక్కడ కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఎవరైనా సహాయకారం చేసి కొద్దిగా సీసీ కెమెరా సెట్ చేసేటట్టు చూడాలి. ఇట్లా నేను పొద్దుకి రాలేదు, రానందుకు వాళ్ళు ఇట్లా వచ్చి ఎవరో ఎత్తుకొని పోయారు, ఇంకోటి దొరుకుతలేదు. ఎవరో ఎత్తుకపోతే ఆ చెట్ల వారేసి రోడ్డు అని ఏవాడూరికి వచ్చింది కదా, ఏవాడూరికి వచ్చినట్లకి ఇంకోటి వరుతుందని పోయేటాలకు ఆడ చెట్ల కాలు కట్టి ఆ చెట్ల వారేసిపోయారు. అనుమానం ఉంది ఎవరన్నా మీరన్నా? మనకి ఎవరైనా అనుమానం ఉంది, మన ఎవరైనా మనకి ఎవరైనా దొరికిందా అని అనుమానం మనకు. అయ్యో మనకి ఎవరు దొరకనప్పుడు మనం ఎవరిని ఏమైనా అనుమానం పడతావు. చదువుతోనే జీవితంలో వెలుగులు నిండుతాయని ప్రతి యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ముస్తాబాద్ మండల మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ముస్తాబాద్ మండలం మోనికుంటలో 10వ తరగతి 10వ జీపీ సాధించిన హేమంత్ గంగాధర్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాసరావు విద్యార్థిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన బొల్లవేణి మల్లేష్ భాగ్య దంపతుల కుమారుడు హేమంత్ గంగాధర్ గురుకుల పాఠశాల విద్యను అభ్యసించి 10వ తరగతి చదువుతూ 10లో జీపీ సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారని వారి కళల్ని సాకారం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గంగాధర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవర్ధన్, మురళి, దేవయ్య, నాయకులు దేవకిషన్, రాజ్యం, భూమరాజు, శ్రీను, నర్సింహులు, జితేందర్ తదితరులు కలరు. మంచి విద్య గవర్నమెంట్ స్కూల్ చదివి గవర్నమెంట్ ఉపాధ్యాయులు మా ఎవ్వరు అనేటువంటి పరిస్థితులు పెద్దలు గౌరవనీయులు గోపాలరావు గారు ప్రతి క్షణం ఆ స్కూల్ గురించి పట్టించుకొని ఇంకొక 2-3 విద్యా వాలంటీర్లను కూడా పెట్టి అనుక్షణం వారు పర్యవేక్షణలో జరగడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. మైనుకుంటా ఇలా స్కూలు జిల్లా స్థాయిలో అగ్రగామిగా ఉంది. నిన్ననే హేమంత్ గారికి కలెక్టర్ చేతుల మీద కూడా సన్మానం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు గోపాలరావు గారు మరియు గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలందరి సమక్షంలో కూడా వారిని ఇంకా ముందుకు ప్రోత్సహిస్తూ ఇంకా కూడా యువకులు ఆదర్శంగా తీసుకోవాలి, ఇంకా ముందు బాగా చదువుకోవాలి, ఈ విధంగా ముందుకు చదవాలి అనేటువంటి అందరినీ ప్రోత్సహించే విధంగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది గ్రామ ప్రజల సమక్షంలో. ఈ విధంగా ఇంకా ముందు కూడా బాగా చదువుకొని ఈ విధంగా పేరు నిలబెట్టినట్టయితే మన ఊరికి కాదు, మన మండలానికి, మన జిల్లాకే, మన ఊరు అంటే ఎంతో గొప్పగా తెలిసిపోతుంది. పోయించుకుంటారంటే ఫలానా ఊరు, ముస్తాబాద్ మండలం అనేది మన గ్రామానికి ఎంతో గర్వకారణం ఈ ఫలితాలు. అందుకొరకు కష్టపడి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు కూడా ఇంకా ఏమంటూ మంచి కష్టపడి ముందు పోయి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని అభినందిస్తూ మరి ఇంకా ముందు మంచి చదువుకొని ఇంకా గ్రామానికి పేరు తీసుకురావాలని, అతన్ని కూడా ఇద్దరు ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదువుకోవాలని. వారి సాధారణమైనటువంటి కుటుంబం, వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసేవాళ్ళు, పెద్ద చదువుకునేవాళ్ళు కాదు, ఎప్పుడు చదువుకోమని కూడా చెప్పేటోళ్ళు కాదు. అంటే వాళ్ళ ఇష్టం కొద్దీ, వాళ్ళ యొక్క ఆలోచన కొద్దీ చదివితే ఆ విధంగా చదివితే చదువు అవుతుంది. ఎప్పుడు ఎవరో చెప్పాలి అనేటువంటి కాకుండా మనం ఏదో సాధించాలి, కష్టపడాలనేటువంటి తత్వంతో ఆ విధంగా అందరూ ఉండాలని, మన గ్రామాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకురావాలని అందరూ కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మోయికుంట గ్రామంలో బొల్లవేణి హేమంత్ ఇక్కడ మోయికుంట గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి చదివి తర్వాత గురుకులంలో సీట్ సంపాదించి ఇక్కడ గురుకులం
చొప్పదాంట్లో 10/10 రావడం జరిగింది. ఇది మన గ్రామానికి ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే 10/10 సంపాదించాలంటే ఈ కాలంలో పిల్లవాళ్ళు కూడా ఎంత హుషారుంది కానీ రాదు. అది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి తప్పనిసరిగా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే మన గ్రామంలో చదువు కూడా అదే విధంగా 5వ తరగతి దాకా మంచిగా చెప్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ చాలామంది కూడా మనకు గురుకులాలలో మోడల్ స్కూల్లో వచ్చేసి ఉన్న రీసెంట్లీ కూడా 15-16 సీట్లు మళ్ళీ రావడం జరిగింది. అంటే ఇదంతా ఏంటంటే గ్రామస్తులందరూ కూడా ఐక్యమై మన గ్రామంలో మనమే చదివించుకుంటే బాగుంటుంది, అడిషనల్గా ఇద్దరు టీచర్లు పెట్టుకుని చదివించుకుంటే బాగుంటుంది అనేది తీసుకొచ్చినాం. ఆ తీసుకొచ్చిన దానికి ప్రతిఫలంగా ఈరోజు హేమంత్ లాంటి వాళ్ళు చాలామంది కూడా ముందుకు పోతా ఉన్నారు. ఇట్లాంటి చదువు ఇంకా పై చదువులలో ఇంకా కూడా మెరుగుగా ఉండి మరి ఇంకా ఉద్యోగం ఉండే విధంగా సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా హేమంత్ కంగ్రాట్స్ చెప్తాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కష్టపడ్డా వాళ్ళు చిన్నప్పటి కష్టపడలేదు, చదువుకోవాలనే ఉద్దేశం కొద్ది చదివించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎంత కష్టం చేస్తే అంత పేరు తీసుకొచ్చేటువంటి హేమంత్ ఫ్యూచర్లో కూడా మంచి పేరు తీసుకొచ్చి మన తల్లిదండ్రులకే కాదు ఈ గ్రామానికి, గ్రామం మన మండలానికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సద్ది రాజిరెడ్డి పౌల్ట్రీ ఫామ్ లో విద్యుత్ అంతరాయం మూలంగా కోళ్లు మృతి చెందడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోమాటి నర్సయ్య శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ ఫామ్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, వీర్నపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బూతా శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఏకదాటిగా 4 గంటల పాటు విద్యుత్ నిలిపివేయడం మూలంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అంతేకాకుండా మండలంలో అప్పుడప్పుడు విద్యుత్ అంతరాయం మూలంగా గ్రామాల్లో తీవ్రంగా విద్యుత్ అంతరాయం జరుగుతుందన్నారు. ఈ విద్యుత్ అంతరాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏర్పడుతుందని ప్రజల్లో ఒక అపోహను సృష్టించడం జరుగుతుందన్నారు. వెంటనే స్పందించి ఇప్పటికైనా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మల్ని తీసివేయించాలని, లూజ్ లైన్లను చేయాలని డిమాండ్ చేశారు. కోళ్లు చనిపోయిన యజమాని సద్ది రాజుకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ ఎల్లారెడ్డిపేట లోకల్ సద్ది రాజిరెడ్డి అనే పోల్ట్రీ ఫామ్ దగ్గర కరెంటు సెస్ ఏఈ గారి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు దాదాపు ఒక 2 నుంచి 2500 నుంచి 3000 కోళ్ళు చనిపోవడం జరిగింది. ఆ ఏఈ గారు నేను ఫోన్ చేసి అడగగానే ఏమంటుండంటే, మాకు ఇటువంటివి జరుగుతాయని తెలుస్తాయా, ఈ కరెంటు పోల్లు వంగినాయి కాబట్టి మేము చేస్తున్నామంటే, అట్లాగా సార్ మీరు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు జనరేటర్ సౌకర్యం ఉంటుంది, జనరేటర్ పెట్టుకుంటారు కదా అని చెప్తే మేము అట్లా ఇవ్వం కదా అని మాట్లాడడం జరుగుతుంది. నేను స్వయంగా నేనే మాట్లాడిన ఏఈ గారితో ఆ మాటలు చెప్తుండు. వాళ్ళ నిర్లక్ష్యం ఏంటిదంటే ఈ సెస్సు పరిధిలో వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తుండ్రు. ఇది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఏమన్నంటే కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టి కరెంటు పోయిందని బదనాం చేస్తామని ఒకటి తయారు చేస్తుండ్రు. వాళ్ళ ఏడీ గారు కానీ ఎండీ గారు కానీ ఈ చైర్మన్ సాబ్ కానీ వీళ్ళు బాగా వాళ్ళ ఇష్టారాజ్యంగా సెస్లో చేయడం జరుగుతుంది. దీనికి నష్టపరిహారం సెస్సే భరించాలి, ఆ సెస్ వాళ్ళే బాధ్యులు అవుతారు, వాళ్ళే కావాలని మేము దీని మీద డిమాండ్ చేస్తున్నాం. దీనికి నష్టపరిహారం వెంటనే వచ్చి సెస్ ఏఈ గారు వచ్చి ఇక్కడ ఇది రేపు వాళ్ళని ఇప్పుడు నేను కూడా చెప్పడం జరిగింది, ఇక్కడికి రమ్మని, నేను ఇక్కడికి వచ్చినా మీరు రాని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన రావట్లేదు. దీనికి ఎంత నష్టం జరిగినా కానీ సెస్ వాళ్ళదే బాధ్యత కాబట్టి వీళ్లకు రైతులకు నష్టపరిహారం వాళ్ళే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సద్ది రాజు యొక్క కోళ్ల ఫామ్ లోపల సుమారు ఇన్ని కోళ్ళు చనిపోయినాయి అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం విద్యుత్ ఆపివేయడం మూలంగానే. ఒకవేళ మీరు విద్యుత్ 3-4 గంటలు ఆపివేసేది ఉంటే పౌల్ట్రీ ఫామ్ రైతులకు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దానికి అనుకూలంగా జనరేటర్ కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించుకోవడం జరుగుతుంది. మీరు ఈ విధంగా అకస్మాత్తుగా 3 గంటలు 4 గంటలు తీసేయడం మూలంగా పౌల్ట్రీ ఫామ్ రైతులు ఈరోజు విపరీతంగా నష్టపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన బాధ్యత సెస్ వాళ్ళే తీసుకోవాల్సిందిగా మరి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఈ మధ్యకాలం లోపల మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సెస్ వాళ్ళు పనిగట్టుకొని అధికారులు కానీ కింది స్థాయి సిబ్బంది కానీ గంటలు కరెంటు పోవడం మూలంగా గ్రామాల లోపల పోవడం జరుగుతుంది. అలా పోవడం మూలంగా సామాన్యమైనటువంటి ప్రజానికం ఏమనుకుంటారు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే కరెంటు తీసేపిస్తారు అని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజానికం అనుకుంటారు. కాబట్టి ఈ అపోహను తొలగించాలనంటే
సెస్ సిబ్బంది ఇప్పటికైనా కానీ మండలం లోపల ఎక్కడైనా చెట్లు కొట్టేది ఉన్నా, ఎక్కడైనా కానీ లైన్ క్లియర్ చేసేది ఉన్నా, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు లీకేజ్ ఉన్నా వెంటనే సరిచేసి ఈ అపోహను తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేటి సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలమైంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నేటి సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు విరిగి నీలమట్టమయ్యాయి. మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గోపాల్ నగర్ ఆర్టీసీ బస్ డిపో వెనుకాల భారీ వృక్షం విరిగి ఇండ్లపై పడింది. అదే సమయంలో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పని ప్రమాదం తప్పింది. దీంతో పాటు పక్కనే ఉన్న విద్యుత్ పోల్ విరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశం, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, భయలు ప్రభాకర్ తదితరులు సందర్శించి పరిశీలించారు. త్వరగా వాటిని తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కేకే మహేందర్ రెడ్డి స్థానిక ప్రజలకు హామీనిచ్చారు. ఎక్కువ పట్టించుకుంటారు. పది నిమిషాలలో చచ్చిపోదాము. ఎట్లా చెప్పు మరి ఇది ఏం చేసుడు? అటు ఇటు గేట్ కాడ ఎవరన్నా మరి కావాలంటారా? మరి ఏం చెప్తారు సార్? ఒకసారి డిపో కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చి అంతా చూపించింది సార్. నేను చూపిస్తారు పట్టించుకోలేదు. ఏర్లకే వచ్చింది ఆ చెట్టు. అది కాదు దీపం పెట్టినాడు పెట్టిన చెట్టు. పెట్టిన చెట్టు ఏం చేస్తారు మరి? మాకు మొత్తం డ్యామేజ్ అయింది. ఆ ఇల్లుకు ప్రాబ్లం. ఎవరు నష్టపరిహారం ఇస్తారో ఇవ్వాల మాకు తెలియదు సార్. నేను చెప్తున్నా లోపలికి కూడా రాని చెట్ల గురించి మీరు అడుగుదామని పోతే లోపలికి కూడా లోపల టవర్ లేసుడు ఇవన్నీ ఇదే. ఎవరిని పానాలతో చెలగాటమాడుతున్నారు జనాలతో. పెద్ద చెట్లు సార్ తీసేయరని 100 సార్లు చెప్పినాం డిపోలో పోయి. కూడా ప్రాబ్లం అవుతుంది ప్రతిసారి. సార్ మీరెందుకు మేడం మీరెందుకు చేస్తారు అని అడుగుతుండ్రు. అంటే జనాలు రావద్దు మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప కానీ ఈ చావు కోరుకుంటారు సార్. ఈ చెట్లు పెట్టుకొని ఏంది సార్ ఇది?
2-3 సార్లు అడిగితే మా మీద కేసు పెడతామన్నారు సార్. డిపో గోడకు దాటితే కేసు పెడతామన్నారు. మరి మేము కూడా మున్సిపల్ నుంచి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మున్సిపల్ నుంచి కూడా ఎన్నోసార్లు చెప్పినాము. మేనేజర్ గారు మేనేజ్మెంట్ చెప్పినా కూడా చెప్పాము ఏం చేయొద్దని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితి పెద్ద చెట్లన్నా కొంచెం కుంభాలు నరికే పరిస్థితి ఈ ప్రజలకు ఏమైనా జరిగితే మా వార్డు పరిస్థితి ఎన్నోసార్లు స్పందించమంటే కనీసం ఆ చెత్త చెదాలను స్పందించారు. చెట్లు పాములు వస్తున్నాయి దాన్ని స్పందించాలి. పెద్ద చెట్ల కొమ్మలు నరకమంటే కొమ్మలు కూడా నరకకుండా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఇక్కడ ఏమైనా ఆడోళ్ళు కూర్చుండి వాళ్ళు సాయంత్రం బిల్డింగ్ చేసుకుంటారు. ఇవాళ ప్రాణానికి అపాయమైన పరిస్థితి ఎట్లుంటుంది. ఇవాళ దీనికి ఎవరు కారణం? ఈ డిపో వారి నిర్లక్ష్యం బాగుంది. దీనిలో వాళ్ళ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి తగిన బాధ్యత వాళ్ళు వహించి చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సి కోరుతున్నాం. కూడా 2 సార్లు నేను కూడా ఎన్నోసార్లు చెప్పినాం. మనం నీకు కూడా చెప్పినాం. వాళ్ళకు కూడా నాకు చెప్తే విద్యుత్ అంతరాయంతో కోళ్ల ఫామ్ లోని సుమారు 3000 బాయిలర్ కోళ్లు మృతి చెందగా ఈరోజు ఫామ్ ను బీజేపీ నాయకులు సందర్శించారు. ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల పక్షాన కోళ్ల ఫారం సందర్శించి సద్ది రాజిరెడ్డిని పరామర్శించారు. నిన్నటి రోజున సద్దిపెద్దల రాజిరెడ్డి కోళ్ల ఫామ్ లో 3000 వరకు కోళ్లు మరణించడం దానికి కారణమైన సెస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోళ్ల ఫామ్ యాజమానికి సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయం వల్ల కోళ్లు అధిక ఉష్ణోగ్రతతో మృత్యువాత పడ్డాయని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కోళ్ల ఫామ్ యాజమానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోళ్ల ఫారం సందర్శించిన వారిలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకుడు పారిపల్లి సంజీవరెడ్డి, కిరణ్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బండారపు లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు నంది నరేష్, వంగ శ్రీకాంత్ రెడ్డి, గాజుల దేవదాస్, మల్లారపు రాజేందర్ రెడ్డి, శంకర్, రాగుల శ్రీనాథ్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, రాజ్ రెడ్డి, అల్లం నవీన్, కార్తిక్ రెడ్డి, అజ్మీర రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు సంబంధం లేదు, 1-2 గంటలు అని మాట్లాడింది. ఇప్పుడు ఈ చెస్ డైరెక్ట్ ఇప్పుడే కాదు, ఒకప్పుడు గతంలో కూడా ఫ్రిడ్జ్ వేలినా కానీ మా ఇంట్లో తినడానికి తిండి గుడక లేకుండా అన్ని మాడిపోయినాయి. అప్పుడు పట్టించుకోవాలి. అప్పుడు సరే చేస్తామని అప్పుడు వచ్చిన డబ్బులు వాళ్ళే తిన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు. మాకేమో ఇంతసేపు అవుతుంది, ఇంతవరకు కూడా కరెంట్ వాళ్ళు రాలే. ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే మాత్రం నేను మా పిల్లలు మాత్రం మందు తాగి మీ పేరు మీద మేము చచ్చిపోతాం. మేము ఇప్పుడు ఈ అప్పు తట్టుకోం. మేము ఏం 10-15 లక్షలకు ఇప్పుడు మునిగినాం. మాకు ఇప్పుడు బ్యాంకులో లోన్ కట్టేది ఉంది. మాకు ఇప్పుడు న్యాయం జరగకపోతే మాత్రం ఈ కరెంటు వాళ్ళ వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటాం. అంతే, మా సాగు కారణం వాళ్ళే. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి అంతే. జరగకపోతే మాత్రం నాకు 3 ఆడపిల్లలు. ఇప్పుడు లోన్ 12 లక్షలు నేను కట్టాలి. ఇప్పుడు లోన్లో ఏదైనా కానీ వాళ్ళదే బాధ్యత. ఇంతవరకు గుడక పట్టించుకోలేరంటే ఏం చేస్తారు వీళ్ళంతా? ఎవరో ప్రాణాలు తీస్తారు. చెప్పాలి, నాకు 3 గంటలు కరెంట్ రాదు, 4 గంటలు కరెంట్ రాదని చెప్పాలి. మేము ఏదో ఒకటి చేసుకుంటాం. జనరేటర్ తెచ్చి పెట్టుకుందామో ఏం చేసుకుందాం, మేము కాపాడుకుందాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే మాట్లాడేది. మాకు న్యాయం కావాలి. ఏ చిన్న న్యాయం జరగకుండా కానీ మేము మొత్తం మంది ఆత్మహత్య చేసుకొని ఇట్లా ఇక్కడనే చచ్చిపోతాం మేము. అంతే అంతే. రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సద్ది రాజిరెడ్డి కోళ్ల ఫారంలో సెస్ నిర్లక్ష్యం వల్ల చెప్పకుండా చేయకుండా కరెంట్ కట్ చేయడం వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు తీయడం వల్ల వేడికి తాకలేక కోళ్ళన్నీ ఒక 3000 కోళ్ళ వరకు మరణించినాయి. ఇది ఒక సెస్ నిర్లక్ష్య వైఖరి వల్లనే చనిపోయినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీరికి నష్టపరిహారం కింద వీళ్లకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తరఫున సెస్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలుస్తున్నాం. నిరుపేద కుటుంబమైనటువంటి వారు గతంలో ఉపాధి గురించి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చి ఇలా 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని సాదుకొని పెంచుకోవడానికి ఇక్కడ కోళ్ల ఫారం లోన్ తెచ్చుకొని కోళ్ల ఫారం నిర్మించుకొని ఉపాధి పొందుతున్న వ్యక్తికి ఈ సెస్ నిర్లక్ష్యం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నియామకమైన గొప్ప దేవయ్యను సిరిసిల్ల వెంకంపేట మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా బొప్ప దేవయ్య నియామకం కాగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రంగంపేట మున్నూరు కాపు సంఘం సభ్యులకు ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. పలువురు పూనమాలు శాల్వాతో దేవయ్యను ఘనంగా సత్కరించి కులం అభివృద్ధి కోసం పాటుపడాలని కుల సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ముందుండాలన్నారు. సన్మానించిన వారిలో కల్లూరి రాజు, శీలం రాజు, కల్లూరి మధు, భైరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సీట్
నమస్కారం. జై మున్నూరు కాపు. మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రధాన కార్యదర్శి అధ్యక్ష పదవి రెండింటి మాత్రమే పూర్తి చేయడం జరిగింది. మిగతా కమిటీ మొత్తం 29 నాడు మన మున్నూరు కాపు సత్రంలో 2వ కమిటీ చేయడానికి పూర్తి స్థాయిలో మండలాధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, టౌన్ బాధ్యులు, మండలాల బాధ్యులు అందరూ తీసుకొని 29 నాడు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 29 నాడు మన కుటుంబంలో అందరూ వచ్చి అక్కడ పాల్గొని మనకు మండలాల నుంచి పట్టణాల నుంచి ఎవరైతే పనిచేస్తారో, మనకు ఎవరైతే పనిచేయగలుగుతారో అనే దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ సూచనలు చేసినట్టుంటే మీ అందరి సూచనల ప్రకారం పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ అందరినీ మీకు అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినట్టు మేము ముందు నడిపిస్తారని మేము ఆశిస్తూ ఈ 29 నాడు జరిగే ఏదైతే పూర్తి స్థాయి కమిటీ ఎన్నిక అనేది ఏదైతే ఉందో దానికి అందరికీ మన కుల పెద్దలందరూ మనకి నేను పనిచేయగలరు అనే నమ్మకంతో మీకు ఆలోచన చేసి ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి మండలాల్లో వాళ్ళు కానీ మన సిరిసిల్ల టౌన్ నుంచి కానీ సూచించినట్టయితే ఖచ్చితంగా మీ సూచనలు పాటించి అటు వ్యక్తులనే ఈ కమిటీలో సభ్యులుగా తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తుంది. వెంకంపేట మున్నూరు కాపు సంఘం నుంచి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దేవన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మున్నూరు కాపు సంఘం వెంకంపేటలో చిరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ యొక్క జిల్లాలోని అత్యున్నతమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ యొక్క వెంకంపేట సంఘ సభ్యులందరికీ, ఈ యొక్క కమిటీకి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము కూడా ఈ సంఘం బలోపేతానికి ఈ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సోదరులకు ఎలాంటి అవసరాలున్నా మా సంఘం తరఫున కూడా ఉండి ఈ జిల్లా సంఘానికి మేము ఎల్లవేళలా వెన్నుదండగా ఉండి సపోర్ట్ చేసి అందరికీ పనిచేస్తామని చెప్పి ఈ వెంకపేట సంఘం తరఫున మేము కూడా హామీ ఇస్తున్నాము. ఇప్పుడు కూడా వెంకపేట సంఘంలో అందరూ చాలా బాధ్యత కొద్దీ జిల్లాలో పలు దాపలుగా ఎన్నికయ్యారు. అయినా ఇంకా ముందు మా సంఘమే ఈ జిల్లాలోని అత్యున్నతంగా అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.